మాట్లాడితే 3 స్పెషల్ ఫ్లైట్లు, ఒకటేమో పెదబాబు గారికి, ఒకటి చిన్నబాబు గారికి, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ గారికి. ఈ ఫ్లైట్లలో తిరగడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందో చెప్పండి ఒకసారి. మాట్లాడితే దోవ సెల్లో మేమని చెప్పంటారు. అంత సెల్లో కూడా తిరుగుతున్నామని చెప్పన్నారు. మీరు వెళ్ళినందువల్ల ఏ పరిశ్రమ తీసుకొచ్చారు అంటే గీతంస్ కి 5,000 కోట్లు స్థలం ఇచ్చేస్తే మీకు అభివృద్ధి వచ్చేస్తుందా? అంటే గీతంలో మీకు ఎక్కడ గీతం కాలేజీలో ఎక్కడైనా గానీ ఉచిత చదువు చెప్తున్నారు మీకు ఎక్కడైనా గానీ? ఒకటో తరగతి పెన్షన్ కోర్టు ఖర్చు పెడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్త చనిపోతే పెడనక్కడికి వెళ్లారట. సరే కార్యకర్త కదా ఏదో చేస్తారనుకుంటే ఏదో ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వడానికి మళ్ళీ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇక్కడికి. ఆ ఫ్లైట్ డబ్బులు ఇచ్చిన వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది కదా కనీసం. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. విభజిత జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పని ఆయన 17 మెడికల్ కాలేజీ నూతనంగా నిర్మించడానికి స్థలాలు సేకరించి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి కొన్ని మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే వాటిని దుర్మార్గంగా PPP అని చెప్పని అమ్ముకుంటున్న దుర్మార్గులు ఎవరండి? ఈ కూటమి నాయకులు కాదా? గతంలో 2014 నుంచి 19 పరిపాలించారు కదా. 10 ఏళ్లు మనకి రాజధానికి హైదరాబాద్ అవకాశం ఉంటే వాటిని కాదని అక్కడ ఓటుకి కోర్టు విషయంలో దొరికిపోయి అడ్డంగా రాత్రిపూట బస్సులో పడుకుని అమరావతిని ఈ విధంగా అబాసుపాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజు ప్రభుత్వ భూముల్లో కనుక మీరు నిర్మాణం చేస్తుంటే ఈ పార్టీకి అమరావతి డెవలప్ అయ్యేది కదా. ప్రభుత్వ భూములు కాకుండా 33,000 ఎకరాలు భూసేకరణ చేసి కోర్టు కేసులు సరైన నిర్మాణం చేపట్టకుండా 3 పంటలు పండే ప్రదేశాలను నాశనం చేయడం, ఈ అమరావతిని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు కాదు. అతను భూ ఆశ కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే కదా ఇవన్నీ కూడా. పోనీ వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు అమరావతి రైతులంతా కూడా ఏదో ఇబ్బంది పడ్డారు. వాళ్ళు మీకోసం అంత నుంచున్నారే, మళ్ళీ వాళ్ళకి 40,000 ఎకరాలు మళ్ళీ భూ సమీకరణ చెప్పిన రైతులను మోసం చేయడం తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు? అమరావతి రైతులు మీకోసం పాపం పాదయాత్రలు చేశారు ఇక్కడికి తిరుపతి అని చెప్పి, అటు అరసోలు అని చెప్పని. అటువంటి రైతులు ఈ రోజు మీ సభల్లో గుండెపోటు వచ్చి మా కష్టాలు తొలగించమని చెప్పిన రామారావు రైతు మీ మంత్రి సాక్షాత్తు మంత్రి నారాయణ ముందే గుండెపోటు వచ్చి చచ్చిపోలా? ఎందుకు రైతుల ఘోష మీరు ఈ విధంగా చేస్తున్నారు? మీరు ఇప్పటికైనా మీకు అమరావతి మీద చిత్తశుద్ధి ఉందా అసలుకి? కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని చెప్పని ఊరికే ప్రచారాలు చేయడం. 3,000, 4,000 రూపాయలు అడుగు కట్టాల్సింది 20,000, 15,000, 16,000 మీ ఇష్టం వచ్చినట్టు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ చేసుకోవడం తప్ప మీరు ఎక్కడైనా అమరావతి మీద చిత్తశుద్ధితో మీరు పనిచేస్తున్నారా? ప్రశ్నిస్తున్న వ్యక్తి మనకి కనపడకుండా పోతాడు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఏమో హైదరాబాద్ లో చేస్తారు, మధ్యాహ్నం లంచ్ ఏమో ఆంధ్రాలో చేస్తారు, మళ్ళీ రాత్రికి వెళ్లి అక్కడికి వెళ్లి పనుకుంటారు. వాళ్ళు మనకు అవసరమా? ఈ కూటమి నాయకులు మనకు అవసరమా? వీకెండ్ వస్తే చాలు చలో హైదరాబాద్ అందరూ కూడా.